ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। श्रीमद्भगवद्गीता प्रथमाध्यायं 41వ శ్లోకం अधर्माभिभवात् कृष्ण प्रदुष्यन्ति कुलस्त्रियः स्त्रीषु दुष्टासु वार्ष्णेया जायते वर्णसंकरः। हे कृष्ण, అధర్మ అభిభవాత్, అధర్మం అనేటటువంటిది వృద్ధి చెందినప్పుడు కుల స్త్రియ ప్రదుష్యంతి, కుల స్త్రీలందరూ కూడా చెడిపోవడానికి అవకాశం ఉంటుంది. స్త్రీషు హే వార్ష్ణేయ, వార్ష్ణేయ అనగా వృష్ణి కులోద్భవుడు, వృష్ణి వంశోద్భవుడు వార్ష్ణేయ. స్త్రీషు దుష్టాసు వర్ణ సంకరః జాయతే, కుల స్త్రీలు చెడిపోతారు. ఈ చెడిపోయినటువంటి కుల స్త్రీల్లో వర్ణ సంకరం అనేటటువంటిది ఏర్పడుతుంది. వర్ణ సంకరము అనంటే స్త్రీ ఒక కులము అయితే పురుషుడు ఒక కులము, పురుషుడు ఒక కులం అయితే స్త్రీ ఇంకొక కులము, అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు అనంటే మగవాళ్ళెవరూ లేరు అనంటే ఆ ఇంట్లో యుద్ధంలో మగవాళ్ళందరూ కూడా చనిపోయారు అనంటే, ఇంట్లో మగవాళ్ళెవరూ లేరు, సమర్థులెవరూ లేరు అనంటే అందరి దృష్టి ఆ స్త్రీల వైపు వెళ్తుంది. అప్పుడు ఇతర పురుషులు, ఇతర కుల పురుషులు ఈ స్త్రీ యందు కోరికను పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదా ఈ స్త్రీలు ఇతర పురుషుల పైన కోరికను పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. రెండు రకాలుగా కూడా అవకాశం అనేటటువంటిది ఉంటుంది. ఇలా వర్ణ సంకరం అంటారు దీన్ని. ఆ స్త్రీ యొక్క కులం వేరు, పురుషుడి యొక్క కులం వేరు, వాళ్ళిద్దరూ కూడా కలిసినట్లయితే గనక దాన్నే వర్ణ సంకరం అంటారు. అప్పుడు ఏమవుతుంది అనంటే పుట్టే పిల్లలు కూడా కన్ఫ్యూజన్ తో పుడతారు. అంటే ఆ పుట్టే పిల్లలలో మంచి గుణాలు కాకుండా ఇటు చెడు గుణాలు కాకుండా మిక్సప్ గా ఉంటాయి. అలాంటి పిల్లల్లో మంచి సంస్కారాలు అనేటటువంటివి ఉండవు. అలాగే వాళ్ళు ఏదైనా సమాజానికి సేవ చేస్తారా అనంటే సమాజానికి సేవ చేయడానికి బదులుగా సమాజానికి సమస్యగా మారడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి హే పరమాత్మ శ్రీకృష్ణ, ఈ యుద్ధం చేసి ఇంతమంది వీరులందరినీ కూడా సంహరించడానికి బదులుగా ఈ యుద్ధం అనేటటువంటిది విరమించుకోవడం మంచిది అని అర్జునుడు భావిస్తూ ఉన్నాడు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.